గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ దీపావళి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి? పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు. పిల్లలకి ఇష్టమైన పండుగ కదా అండి దీపావళి. బాంబులు పేల్చడం ఇలాంటివన్నీ. మాకైతే నోములు ఉండడం వల్ల మేము 10 డేస్ ముందు నుంచే ఇల్లు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు తోమడం అన్ని పనులైతే పూర్తి చేసుకున్నామండి. కానీ లాస్ట్ దేవుని గది మాత్రమే ఇవాళ శుభ్రపరిచాం. దేవుని పటాలన్నిటిని తుడిచి పటాలకి అయితే బొట్లు పెట్టి రెడీ చేస్తున్నారండి. నోము లేని వాళ్ళకైతే దీపావళి నార్మల్‌గా ఉంటుంది. దసరా హైలైట్‌గా ఉంటుంది కదా! మా అమ్మ వాళ్ళకి అయితే నోములు లెవ్వండి. అక్కడ దసరా సెలబ్రేట్ చేశాం. అత్తయ్య వాళ్ళ ఇంట్లో నోములుండడం వల్ల దీపావళికి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను. మా మమ్మీ, నాన్న ఇక్కడికి వస్తున్నారు. నోములు ఎందుకు చేస్తారో తెలుసా మీకు? నోముల్లో దీపావళికి ప్రతి సంవత్సరం గౌరమ్మను పెట్టి పూజిస్తారంట. నాకు కూడా తెలీదు అండి. ఎందుకంటే నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ నోముల్లో పార్టిసిపేట్ చేయడం. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నోములేం లెవ్వండి. నోముల్లో పాలవెల్లి కట్టి పాలవెల్లికి రకరకాల కూరగాయలు, పండ్లు కట్టి పాలవెల్లి కింద గౌరమ్మను పెట్టి ప్రతి సంవత్సరం పూజిస్తూ ఉంటారంట. అది మంగళవారం రోజు అండి. రేపు మామూలుగా నివాళి ఇచ్చుకుంటారు కదా! రేపు నివాళి ఇచ్చి ఎల్లుండి మార్నింగ్ నోములు స్టార్ట్ అవుతాయి. ఆ నోముల వీడియో అయితే నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఎలా చేశామనేది. పటాలన్నిటిని ఆహ్, పటాలన్నిటిని పుదించి అయితే గుళ్ళో పెట్టి పూజ చేసేసామండి. తర్వాత అయితే నివాళి తీసుకున్నాం. యాక్చువల్‌గా అయితే వదిన వాళ్ళ ఆఫీసు మీటింగ్ ఉండడం వల్ల, వదిన లేట్‌గా వస్తానని చెప్పడం వల్ల, అప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి అయితే మా అల్లుడే నివాళిచ్చాడండి మా అందరికీ. అంతే కదా అండి. ఇంపార్టెంట్ పర్సన్స్ అవైలబుల్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా మా నాన్న వాళ్ళ సిస్టర్స్ రానప్పుడు మా నాన్నకు మేమే నివాళిచ్చేవాళ్ళమండి. తర్వాత అయితే పేనీలు తిన్నామండి. ఈ నార్మల్‌గా దీపావళి రోజున నివాళి ఇచ్చిన తర్వాత పేనీలు తినడం సాంప్రదాయం అంట. మా సైడ్ అయితే అలా ఏమి ఉండదండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా! అందరం కలిసి అయితే పేనీలు తినేసామండి. మార్నింగ్ టిఫిన్ కూడా ఏం లేదు. పేనీలతో అలా కంప్లీట్ చేసేసాం టిఫిన్‌ని. ఇంకా గెస్ట్‌లయితే ఎవరు రాలేదు. మా అమ్మ, నాన్న, వదిన వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అయితే వస్తున్నారండి. మేమైతే చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం. మేము ఇంట్లో నలుగురమే ఉంటామండి. అత్తయ్య, నేను, మా హస్బెండ్. ఎవ్వరు ఉండరు కాబట్టి చాలా బోర్ కొడుతుంది. అందరూ వచ్చినప్పుడే ఇలా సందడిగా ఉంటుంది. మరి మా అల్లుడు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత అయితే తులసి కోటకు కూడా పూజ చేశాం. ఈ రోజున పేనీలు అనేవి తులసి చెట్టుకు పెట్టి పూజించాలని అయితే మా అన్నయ్య అయితే చెప్పారండి. పచ్చిపాలు, పేనీలు తులసి చెట్టుకు పెట్టాలంట ప్రతి దీపావళికి. అది సాంప్రదాయం అని చెప్పేసి అయితే అన్నయ్య చెప్తున్నాడు. పురాతన కాలం నుంచి వచ్చే పద్ధతి అంట. చాలామందికైతే ఈ విషయం తెలియదు. అన్నయ్య కొంచెం భక్తి గ్రంథాలు ఎక్కువ చదవడం వల్ల ఈ విషయాలన్నీ అన్నయ్యకి బాగా తెలుసు. అత్తయ్య గారైతే తులసి కోటకు పూజ చేసి ప్రసాదం అయితే పెట్టేశారండి. తర్వాత అయితే పల్లీల్ని అయితే రెడీ చేసాం. మంచిగా ఫ్రై చేసి. ఎందుకంటే ఇవాళ అప్పలు చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. రేపు మళ్ళీ నోములున్నాయి కాబట్టికి మార్నింగ్ నుంచి చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయంట. ఫస్ట్ టైం కాబట్టికి అవన్నీ ఏం వర్క్స్ అనేవైతే నాకు క్లియర్‌గా తెలీదు. పల్లీలు కూడా ఇప్పుడే ముందు మిక్సీకేసి పెట్టేసామండి. తర్వాత కారపూస చేశాక మళ్ళీ డైరెక్ట్‌గా ఈ గర్జలు చేయాలని చెప్పేసి ముందే బెల్లం పల్లీలైతే పౌడర్ చేసి పక్కకు పెట్టేసామండి. తర్వాత అయితే కారపూస స్టార్ట్ చేసేసాం. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య కలిసి స్టార్ట్ చేశాం. ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి, కారపూస మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ కారపూసని నార్మల్‌గా తినడం కంటే వేడి వేడి టీలో ఎర్లీ మార్నింగ్ తినడం ఉంటుంది చూడండి. అది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి నచ్చే పనండి. కదా! తర్వాత అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టానండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం కారపూస వేసిన తర్వాత లాస్ట్‌లో మిగిలిన పిండిలో కొంచెం ఉల్లిపాయ వేసేసి పకోడీలు చేసుకోవడం అనేది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టికి ముందే కట్ చేసి పెట్టానండి. కారపూస అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి కూడా 2 రకాలు చేశాం. కొంచెం మినపప్పుతో, కొంచెం శనగపప్పుతో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటారని చెప్పేసి. అలాగే లాస్ట్‌లో ఒక వాయి పకోడీ వేడివేడిగా వేసేసాం. ఆల్రెడీ ఈ కారపూస చేసుకుంటా అన్నం కూడా తినలేదండి. సో, చాలా ఆకలిగా ఉంది. ఈ వేడి వేడి పకోడీలు
స్నాక్స్‌తో పాటు ఒక మంచి టీ ఉంటే బావుంటుంది కదా! అందుకని ముందు టీ పెట్టేసుకొని వేడి వేడి పకోడీలు తినేసి లైట్‌గా టీ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ గర్జలు చేయాలి కదా! అందుకని. టీ బ్రేక్ అయితే అయిపోయింది అండి. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మా వదిన కూడా ఆఫీస్ నుంచి వచ్చింది. వాళ్ళకి వన్ డేనే హాలిడే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉంటారు. అందుకని వాళ్ళకి వన్ డేనే హాలిడే ఇచ్చారు. మా వదిన అయితే మంచిగా పూరీలు చేస్తున్నారండి గర్జల కోసం. నాకైతే ఇలా రౌండ్ రౌండ్‌గా అయితే అస్సలు రాలేవు. నేను రోజు చపాతీ ట్రై చేసి చేసి చపాతీ కర్ర అరిగిపోతుంది గానీ నాకైతే రౌండ్ షేప్‌లో అస్సలు రావట్లేదు. ఒక్కొక్కటి ఒక వరల్డ్ మ్యాప్ టైప్‌లో వస్తుంటాయి. చూసారుగా మా అల్లుడు పిండి పెట్టడం, వదిన నేను వాటిని తాల్చడం, అత్తయ్య గారు వాటిలో ఈ చక్కెర, బెల్లం పొడిని ఫిల్ చేయడం. ఇలా అయితే అందరం కలిసి ఫాస్ట్‌గా అవుతుందని ట్రై చేశాం. కానీ ఎక్కడండి ఇది ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంది. అవసలు అయిపోవడం లేదు. కారపూస అయితే ఒక 2 అవర్స్ కూడా కాదు 1 ½ అవర్‌లోనే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ గర్జలున్నాయి చూడండి చాలా రిస్కీ ప్రోగ్రామ్. ఈ టైప్‌లో అసలు కనీసం అరిసెలు చేసి కూడా అయిపోయాయి ఎప్పుడో. ఇంకోసారి అయితే ఈ ఫెస్టివల్ రోజున మాత్రం గర్జలు పెట్టొద్దని మేమందరం అయితే బాగా అనుకున్నాం. అలా అయితే గర్జలైతే కంప్లీట్ చేసేసామండి. కానీ మా అందరికీ ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. ఆఫ్టర్‌నూన్ నుంచి కూర్చొని ఈ పిండి ఏమో ఊరుతా ఉంది. మొత్తానికైతే అలా అందరం కలిసి గర్జలైతే కంప్లీట్ చేశామండి. తర్వాత అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. అత్తయ్య గారైతే ఇంటి ముందుల దీపం ముగ్గు పెట్టేసి, వదిన అయితే ఇంటి ముందు ముగ్గు వేసిందండి. అత్తయ్య గారైతే దీపాలు పెట్టారు. నేనైతే వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను. అందువల్ల ఎక్కడ కనిపించడం లేదు. అత్తయ్య గారైతే దీపాలు ఇంటి ముందు ముగ్గులో, దర్వాజాలకి అండ్ తులసి చెట్టు దగ్గర అయితే పెట్టారు. అంతా కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి అయితే ఫస్ట్ బాంబులు కాల్చడం స్టార్ట్ చేశామండి. నాకు బాంబులంటే చాలా భయం. నా లైఫ్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను ఒక తూక బాంబు కూడా కాల్చలేదు. ఓన్లీ ఉల్లిగడ్డ బాంబులు. మన కోసం సెపరేట్‌గా ఒక బాక్స్ తెచ్చారు. అవైతే లాస్ట్‌లో కాల్చేస్తానండి. ఎంతైనా పిల్లలకి ఇష్టమైన ఫెస్టివల్ కదా అండి. అన్ని ఫెస్టివల్స్ కంటే ఈ రోజునే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ బాంబులు కాల్చడం అనేది వాళ్ళకి ఇష్టమైన పని. కానీ పిల్లల్ని అందరిని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే రేపు కూడా దీపావళి ఉంది కాబట్టి ఎలాగైనా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అప్పుడప్పుడు చేతులు అవి ఇవి కాల్చుకుంటారు తెలియక. సో మీరు దగ్గరగా ఉండి వాళ్ళకి బాంబులు లాంటివి కాల్చించేటప్పుడు అయితే చూస్తూ ఉండండి. అలా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయాయండి. రేపు మార్నింగ్ 3:00కే లేవాలని అత్తయ్య గారు చెప్పారు. ఎందుకంటే పంతులు వచ్చేసి అవైలబుల్‌లో ఉండడంట. ఊరు ఏమంటారు చాలా మందికి నోములు ఉంటాయి కాబట్టికి పంతులు చాలా బిజీగా ఉంటాడు. లేట్ అయితే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి మేమందరం ముందే లేసి రెడీ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాం. స్లో మోషన్‌లో అలా ఎంజాయ్ చేస్తున్నాడు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. అండ్ సేఫ్ దివాళీ. పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ నైట్ అండి.